కోవూరులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం హత్యను ఖండించడమే నేరమా అని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాని గోవర్ధన్ విచారణ అనంతరం పలు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తసు పలుకుతున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించినందుకు నాపై అక్రమ కేసులు పెట్టారని కాకాని అన్నారు. కోవూరు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని ఘాటు విమర్శలు చేశారు. నిందితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని, మాపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదని కాకాని గోవర్ధన్ స్పష్టం చేశారు. కోవూరులో ఇటీవల గుమ్మళ్ళ దెబ్బ కాలనీలో ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది. దానికి సంబంధించి ఆ తర్వాత ఆ బాలిక మృతి చెందడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం, వేటిని మేము లెక్క చేయకుండా నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. ఎక్కడా కూడా పోక్సో చట్టం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, ఎక్కడా కూడా నేను కానీ ఆ తర్వాత వెళ్ళి పరామర్శించినటువంటి ప్రసన్న అన్న కానీ ఎప్పుడు కూడా ఆ బాలిక పేరు కానీ తల్లిదండ్రులు కానీ కొన్ని ఛానళ్ళు రాశాయి, బాలిక పేరు ఉటంకించారు, ఆ బాలిక తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, దాని ద్వారా ఆ కుటుంబం తెలిసిందని చెప్పి నేను ఆ ఛానల్కి ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా నా నోటి గుండా ఆ బాలిక పేరు కానీ లేదా ఆ బాలిక తల్లిదండ్రుల పేరు కానీ లేదా వాళ్ళని గుర్తించేటువంటి అంశం కానీ మాట్లాడామా? కాబట్టి దాని మీద వెళ్ళాం. వాళ్ళ ఇంటి ముందు మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు, నేరుగా బయట వచ్చేసాం. అసలు ప్రెస్